ఆ మొహం ఎంత వెలిగిపోతుందంటే మీరు ఆల్రెడీ రెసిపీ ఏంటో గెస్ చేసే ఉంటారు. ఇది బిర్యానీ, కానీ చికెన్ బిర్యానీ అయితే కాదు, మటన్ బిర్యానీ. ఎన్నిసార్లు చేసిన బోర్ గట్టని రెసిపీ, ఎన్నిసార్లు తిన్న బోర్ గట్టని రెసిపీ ఏదైనా ఉందంటే అది బిర్యానీ. చికెన్ కన్నా ఎక్కువ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. నాకే కాదు, మా ఇంట్లో కూడా అందరు ఇష్టంగా తింటారు. సో అందుకని నేను ఊరికే బిర్యానీ చేస్తూనే ఉంటా. కాబట్టి సింపుల్ ప్రాసెస్ లో బిర్యానీ ఎట్లా చేయొచ్చు అనేది నాకు ఒక ట్రిక్ అయితే అర్థమైపోయింది అనమాట. ఇట్లానే చేయాలి, ఇంతే ప్రాసెస్, ఇంతే టైం అనేసి ఏం లేదండి. ఇట్లా చేస్తే టేస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది అనేది మనకు ఒక ఐడియా వచ్చేసింది అనమాట చేస్తూ ఉంటే. సో అట్లా నాకు బిర్యానీ చేయడంలో ఫుల్ ప్రాక్టీస్ అయితే అయిపోయింది. నేను ఫుల్ రెసిపీ డీటెయిల్ గా చెప్పాను, కానీ ఒక సింపుల్ మెథడ్ అయితే మీతో షేర్ చేస్తాను. చాలా సార్లు చెప్పాను ఇప్పటి వరకే, కానీ ఎన్నిసార్లు చెప్పినా నాకు బోర్ కొట్టదు. వినడానికి మీరు కూడా బోర్ ఫీల్ అవ్వరు అనుకుంటున్నాను. ఫస్ట్ మటన్ ని మంచిగా మ్యారినేట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా వదిలేయాలి. ఆ టైంలో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకోవాలన్నమాట. కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి, దాంతో పాటు ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఉంటది కదా, అది కూడా యాడ్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసి కుక్కర్ లో వేసుకోవాలి. డైరెక్ట్ కుక్కర్ లో అయినా మ్యారినేట్ చేసేసుకోవచ్చు. వీడియో కాబట్టి నేను ఇట్లా చూపిస్తున్నా. ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. మటన్ 70 to 80% వరకు కుక్ అవుతుంది అనమాట. వాటర్ ఎక్కువ పెట్టుకుని మసాలాలన్నీ వేసుకుని ప్యారలల్ గా రైస్ ని కూడా బాయిల్ చేసేసుకోవాలి. రైస్ ఉడికేలోపు మటన్ ఉడికిపోతుంది అనమాట. మటన్ లో వాటర్ ఏం యాడ్ చేయలేదు, అయినా ఇలా లైట్ గ్రేవీ అయితే వస్తుంది. ఈ మటన్ ని బిర్యానీ చేసుకునే బౌల్ లో యాడ్ చేసేసి ఉడికించిన రైస్ ని మటన్ పైన వేసి, ఇంకేముందు పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ మసాలా, నెయ్యి, రైస్ ఉడికించిన వాటర్ ఒక చిన్న టీ గ్లాస్ వరకు యాడ్ చేసేసి ఒక 20 minutes పాటు లో ఫ్లేమ్ లో దమ్ పెట్టుకోవాలి.